కూటమి అధికారంలోకి వచ్చాక అనంతపురంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామన్నారు అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపురం పంచాయతీ తపోవనంలో పర్యటించారు ఆయన. కూటమి నాయకులతో కలిసి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోందని, అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు ఆయన. సీఎం జగన్ మేనిఫెస్టో ఒక బూటకమని, మళ్లీ పాత మేనిఫెస్టోతోనే జనం ముందుకు వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని జనాలను హెచ్చరించారు. జిల్లాలో ఉన్న 14 ఎమ్మెల్యే స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో కూటమి అధికారంలోకి వస్తుందని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు లాస్ట్ 5 years బ్యాక్ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశాడో అదే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 5 ఏళ్లు ప్రజలు మోసపోయారు, ఇంకా మోసపోవాలని చెప్పేసి చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ప్రజలు అమాయకులేం కాదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వచ్చే నెల 13వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తున్నారు. 13వ తేదీన ఓటింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తూ, అలాగే అర్బన్ నియోజకవర్గాన్ని కానీ, అర్బన్ ఒకటే కాదు జిల్లాలో 14 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాలు గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే నిన్నటి రోజున ఎమ్మెల్యే మాట్లాడుతూ దగ్గర 5,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి అనంత అభివృద్ధికి చెప్తా ఉన్నాడు. అనంతపూర్లో అభివృద్ధి జరిగింది ఒకటే హైవే, 340 కోట్లతో ఒకటి చేశారు. అది కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత దాన్ని కరెక్షన్ చేస్తూ మొత్తం వంకటీకరలుగా చేయించి పెట్టారు. మిగతా 4,700 కోట్లు ఎక్కడ పోయినాయని చెప్పేసి అనంత వెంకటరెడ్డిని అడుగుతా ఉన్నాను. మీ జేబులు నింపుకున్నారా, లేకపోతే ఏం చేశారని చెప్పేసి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా మేము వచ్చిన తర్వాత హైవే అయితే ఏమి, ఈ డబ్బులు ఏవైతే శాంక్షన్ అవన్నీ బయటికి తీపిస్తామని చెప్పేసి, వెలగకి ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.